తీస్తే కొంతవరకు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని గట్టిగా చేయొచ్చు అనమాట. మరి పోలీసులు చేస్తారో లేదో చూడాలి. సో ఆ పాయింట్ ఉంది. దాని తర్వాత భర్తకి అది ఇచ్చాడు. ఇచ్చినాక కూడా ఈమె కాపాడుకుందామని హైదరాబాద్కి భర్తను తీసుకొస్తే అక్కడికి కూడా తీసుకొచ్చేసాడు. ఈమె చెప్పే దాని ప్రకారం ఈమెకు సంబంధించిన ఫోన్లు కూడా అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే మొత్తం ట్రాకింగ్ అంతా అతను పెట్టుకున్నాడు. ఈమె ఎవరికి కాల్ చేసినా అతనికి తెలిసిపోతుంది. వాట్సాప్ చాట్ కూడా అతని దగ్గర ఈమె చాట్ ఎవరితో చేసినా తెలిసిపోతుంది. ప్లస్ ఎప్పుడు చూసినా 24/7 ఈమె అతని ఫోన్లో టచ్లో ఉండాలి, వీడియో కాల్లో ఉండాలి. ఏం జరుగుతుందో అంటే కంప్లీట్గా ఈమెను తన గ్రిప్లో వాడు పెట్టుకున్నాడు, ఈమెను వాళ్ళ ఫ్యామిలీని కూడా. సో మెల్లగా ఆస్తులన్నీ కూడా కాజేశాడు. హైదరాబాద్ వచ్చినా కూడా ఇక్కడికి కూడా వచ్చేసాడు. సో భర్త బతికించుకోలేకపోయి చెప్పింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. నిన్న వీళ్ళ మామయ్య భాస్కర్ రెడ్డి, వీళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్న ఒక ఆరోపణ చేశాడు. అదేంటంటే నా కొడుకుని సాదిక్ చంపాడని నాకు నా మనవడి ద్వారా తెలిసింది, రియో ద్వారా తెలిసింది. అయితే కూతురు కూడా అంటే కోడలు కూడా హెల్ప్ చేసింది కాబట్టి నా కొడుకుని వాడు చంపగలిగాడు అనేది తను చెప్తున్నాడు. అంటే ఈమె వెర్షన్ వేరుగా ఉంది, ఆయన వెర్షన్ వేరుగా ఉంది. కాబట్టి నాకు తెలిసి ఏంటంటే ఈమె వెర్షనే మనం నమ్మాలి. ఎందుకంటే భాస్కర్ రెడ్డికి ఏమీ నాలెడ్జ్ లేదు. ఆయన ఇప్పుడు కదా ఆరోపిస్తున్నాడు, అప్పుడు ఆరోపించలేదు. అప్పుడు ఆయనకు తెలియదు. ఆయన మాటలు చూస్తే కూడా ఆయనకు పెద్ద నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలాగా కనబడట్లేదు. కాబట్టి కోడలు కూడా ఇచ్చేసిందని ఇప్పుడు ఆరోపిస్తున్నాడు. కానీ ఈమె లెటర్లో క్లియర్గా ఏంటంటే ఈమె భర్తను చంపాల్సిన అవసరం కూడా ఈమెకి లేదు. అప్పటికే ఈమె బాధలు పడుతుంది సాదిక్తో. భర్త ఉంటేనే ఈమెకి ఒక అండగా ఉంటాడు. అట్లాంటిది భర్తను ఎందుకు చంపుకుంటుంది ఆ స్టేజ్లో? కాబట్టి ఆల్రెడీ భర్తకు చెప్పింది. భర్త దాన్ని డీల్ చేయలేకపోయాడు. భర్తను కూడా చంపేశాడు క్లియర్గా. చంపేసిన తర్వాత ఈమెకి సంబంధించిన ఆస్తులు, ఒక న్యూ ఫ్లాట్ అతని కంట్రోల్లో ఉందని చెప్తుంది. చాలా ఆస్తులు అతను తీసేసుకున్నాడు. దాదాపు విజయసాయిరెడ్డి నిన్న బయటపెట్టిన దాని ప్రకారం 40 కోట్ల విలువ చేసే ఆస్తులు, 2 కోట్ల క్యాష్, ఇంకొంత బంగారం అవన్నీ తీసుకున్నాడని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. ఈమె వాల్యూ వేయలేదు కానీ మొత్తం ఆస్తులంతా అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనేది ఈమె చెప్తుంది. వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయని మనకు తెలియదు కానీ అన్నీ అంటే వీళ్ళ నూకరాజు ఆస్తులు, భర్త ఆస్తులు, జగదీశ్వర్ రెడ్డి ఆస్తులు మొత్తం అతను తీసేసుకోగలిగాడు. రెండోది ఈమెం చెప్తుందంటే ఇతనుకి ఎందుకు భయపడ్డారంటే ఇతనికి పోలీసులు అండ ఉంది. పోలీసులకే ఇతను ట్రైనింగ్ ఇచ్చేవాడంట. తర్వాత చాలామంది రౌడీ షీటర్లకు కూడా ఇతను గన్స్ సప్లై చేసేవాడు. అంటే గన్స్ ఎక్కడి నుంచి సప్లై చేస్తాడంటే వీడికి ఏదో నెట్వర్క్ అయితే ఉంది. వీడు మామూలు లోకల్గా ఉండే ఒక ముస్లిం కుర్రవాడైతే కాదు. వీడికి నేషనల్ వైడ్ నెట్వర్క్ ఉందనేది మనం అతన్ని పట్టుకున్నప్పుడు పోలీసులు కూడా కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి వాడిలో దిగడం, సోలాపూర్కి వెళ్ళడం, సోలాపూర్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి మేరట్కి, మేరట్ నుంచి కేరళకి వెళ్ళి కేరళ నుంచి గల్ఫ్కి వెళ్దాం అనేది తన ప్లాన్. అంటే తనకి ఏదో ఒక నెట్వర్క్ అయితే ఉంది. అందుకని కూడా ఈమె భయపడింది. ఎస్పీ ఆఫీస్లో గన్మెన్ తెలుసు, ఎస్పీ తెలుసు అనేది కూడా చెప్పాడు. చెప్పడమే కాకుండా చాలాసార్లు చూపించాడని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బావ మూ బషీర్, ఈ సాదిక్ వాళ్ళ బావ మూ బషీర్ని కూడా వాళ్ళ అక్క దగ్గర నాటకాలు ఆడించి రికార్డులు చేయించి పోలీసుల సహాయంతో అతన్ని కూడా కేసులు ఇరికిచ్చాడు అని ఏమంటుంది. అంటే క్లియర్గా అతనికి పోలీసులు, రౌడీలు అందరూ తన కంట్రోల్లో ఉన్నారు కాబట్టి తను మనం ఏమి చేయలేము అన్న ఒక ఇది ఆమెకి తెప్పించాడు. అన్నిటికంటే ఏంటంటే కొడుకు చదువుతున్న స్కూల్లోనే ట్రైనర్గా వీడు చేరి కొడుకుని 24 hours తన కంట్రోల్లో పెట్టుకొని నువ్వేదన్నా అటు ఇటు చేస్తే ఎవరికైనా చెప్పినా ఏం చేసినా నీ కొడుకుని చంపేస్తాను, మీ నాన్నని చంపేస్తాను, మీ అమ్మని చంపేస్తాను అనేది ఈమెను బెదిరించాడు. ఈమె చిన్నప్పటి నుంచి నాన్న పరువు కోసం బతికేది, కొడుకు చనిపోతాడనే ఒక భయం ఈమెను వెంటాడింది. సో ఈమె ఫస్ట్ అయితే చనిపోవాలనుకున్నానని కూడా రాసింది. నేను చనిపోతే కొడుకు ఏమైపోతాడు, కొడుకును కూడా వీడు చంపేస్తాడు, లేకపోతే కొడుకుని ఏమన్నా చేస్తాడేమో అన్న భయంతోనే ఆమె చనిపోవాలన్నా కూడా వణికిపోయేది అనేది రాసింది. నేను చనిపోవాలన్నా కూడా వణికిపోయేదానని. సో అలాగే ఆమె ఇక ఎక్కడా కూడా లవ్ జిహాద్ అనేది రాయలేదు. కొడుకుని టెర్రరిస్ట్ ముఠాలకి అమ్మేస్తానని ఒకసారి బెదిరించాడు. తర్వాత తనని ఇస్లాంలోకి కన్వర్ట్ కమ్మని గట్టిగా బెదిరించాడు. బుక్స్ కూడా ఇచ్చి చదవమన్నాడు, రాయమన్నాడు. దానికి సంబంధించి చాలామంది ఇతను ఒక ఇస్లాంలో ఉపయోగించుకొని చాలా దుర్మార్గమైన పనులు చేశాడు. నిజమైన ముస్లింలకి ఇతని వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది కూడా ఆమె రాసింది. ఆమె ముస్లింలందరినీ విమర్శించలేదు,
పైగా ఇక్కడ భాషాబాయ్ చాలా మంచోడు, ఈ డాక్యుమెంట్లు డీల్ చేసిన భాషాబాయ్ చాలా మంచోడు అని కూడా రాసింది. అలాగే వాడు ఇంట్లో కూడా అలాగే బిహేవ్ చేశాడని వాళ్ళ చెల్లెలు సలియాతో ఈమె అన్ని చెప్పినప్పుడు సలియా కూడా వాడు డేంజరు, నువ్వు ఎలా ఇరుక్కున్నావు వీడి దగ్గర, నువ్వు బయటపడని సలహా ఇచ్చిందని చెప్తున్నాడు. అంటే వీడు ఒక క్రూయల్ ఫెలో తప్ప లవ్ జిహాద్ చేయలేదు అనేది మనకి ఈ లెటర్లో తెలుస్తుంది. లవ్ జిహాద్ అనే యాంగిల్ అబద్ధం అనేది ఈ లెటర్ ద్వారా తెలుస్తుంది. అతను క్రిస్టియన్లే కన్వర్ట్ కావడం, కొడుకుని టెర్రరిస్ట్లకి అమ్మేస్తానడం, లేకపోతే అతనికి క్రిమినల్ నెట్వర్క్ అయితే ఉంది, అది ముస్లిం ఇస్లామిక్ నెట్వర్క్గా ఈమె లెటర్లో మనకి లేదు ఎక్కడా కూడా క్లియర్గా. సో ఇక్కడ పోలీసుల రోల్ కూడా ఉంది అనేది ఈ లెటర్ ద్వారా తెలుస్తుంది. దాని తర్వాత ఈమె నేను ఈ లెటర్ రాస్తుంటే కూడా వాడు నా ఫోన్లోనే ఉన్నాడు, నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, నేను అందుకే పెన్ను కూడా వణుకుతుంది రాస్తుంటే అని ఆమె రాసింది. అంటే ఆమె ఎంతో భయపడుతుంది. అందుకని మేమేమనుకున్నామంటే నేను చనిపోయినా వాడు మా నాన్నని నా కొడుకుని చంపేస్తాడు, దాని బదులు మనం అందరూ చనిపోతే వాడి మీద లెటర్లు రాసి చనిపోతే వాడి మీద చర్య తీసుకుంటారు అని మేము డిసైడ్ అయినాము. మేము అందరూ చనిపోవాలనుకున్నాం. నేను కొడుకుని వదిలేసి చనిపోవాలనుకున్నా, వాడిని కూడా వీడు గమ్మునున్నాడు, కాబట్టి అందరూ చనిపోతే అయినా వాడి మీద చర్య తీసుకుంటారు అన్న డెసిషన్కి వచ్చాము అనేది అంటుంది. సో ఆమె క్లియర్గా ఏంటంటే వీడు భయంకరమైన శాడిస్టు, ఈ సాదిక్ అనేవాడు, వాడికి పోలీసుల అండదండలు క్లియర్గా ఉన్నాయి, అట్లాగే రౌడీ నెట్వర్క్ ఉంది, వాడికి వేరే రాష్ట్రాల్లో కూడా నెట్వర్క్ ఉంది, గన్స్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నాడు, ఇవన్నీ మనకి ఈ లెటర్ ద్వారా తెలిసింది. అంటే పోలీసుల రోల్ కూడా దీంట్లో క్లియర్గా ఉంది, పోలీసులు వాడిని సేవ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. పైగా పరువు అనే ఆస్పెక్ట్ కూడా ఇలా బలంగా పనిచేస్తుంది. అందుకనే ఈమె పోలీసులకు చెప్పడం, మీడియాకి చెప్పడం ఇవన్నీ చేసి ఉండొచ్చు, మీడియా ముందుకు వచ్చి కూర్చోవచ్చు, అప్పుడు పోలీసులు ఇదే వింటారు, కనీసం ఎమ్మెల్యేకో ఇంకొకరికి పోయి ట్రై చేసి ఉండొచ్చు. ట్రై చేయకపోవడానికి కారణాలు రెండు. ఒకటి, వాడు ఈమెని నిరంతరం ట్రాక్ చేస్తున్నాడు, ఎక్కడికి పోవడానికి లేదు, 24 hours ఫోన్లో ఉన్నాడు, ఈమెకి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేదు, వీళ్ళ నాన్న ధైర్యంగా నిలబడే వ్యక్తి కాదు, వీళ్ళ నాన్న కూడా భయస్తాడు, ఈమె కూడా విపరీతమైన భయం అని రాసింది చాలాసార్లు. దిస్ ఈజ్ వన్ యాంగిల్. సెకండ్ యాంగిల్ ఏంటంటే ఎక్కడ తన కొడుకుని చంపేస్తాడు, ఎందుకంటే కొడుకు అతని స్కూల్లోనే ఉన్నాడు, అతని కంట్రోల్లోనే ఉన్నాడు, ఎందుకంటే కొడుకు స్కూల్లో అతను కోచ్గా చేరాడు కాబట్టి, అతను 24 hours కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి ఈ మీద ఒక రాంగ్ స్టెప్ వేస్తే కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతానని అతను బెదిరించాడు. అంటే ఆమెను అటు ఇటు కదలకుండా ఒక దిగ్బంధనం అనేది వాడు చేశాడు. సో అందువల్ల ఇది లవ్ జిహాద్ అనేది ఉందా లేదా అనేది క్లియర్గా అయితే మనకి తెలియదు, కానీ ఈ లెటర్లో అయితే లవ్ జిహాద్ లేదనేది మనం చెప్పచ్చు. ఆమె ఇన్ని రాసినామా ఇది లవ్ జిహాద్ అని రాసిండేది, కాబట్టి ఇక్కడ లవ్ జిహాద్ అనేది సెకండరీ అంశం. వాడంత క్రూయల్గా ఎలా ఉన్నాడు, పోలీసులు వాడికి ఎందుకు సపోర్ట్ చేశాడు, వాడి నెట్వర్క్ ఏంటి, అవన్నీ ఇప్పుడు బయటికి రావాల్సింది. అలాగే వాళ్ళ భర్తను చంపాడు కాబట్టి హత్య కేసుని సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు హత్య కేసు లేదు, అబెట్మెంట్ ఆఫ్ ఇది పెట్టారు, హత్య కేసు ఇప్పుడు పెట్టారు కొత్తగా వాళ్ళ భాస్కర్ రెడ్డి చెప్పినాక. సో దీన్ని వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. కానీ నిన్న పోలీసులు మాట్లాడిన దాంట్లో కొంత అనుమానాలు కలుగుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈమె లెటర్ని ఇంత డీటెయిల్గా మేము ఈ లెటర్లో రాసిన అంశాలను మేము ఏమేమి 5 రోజులు టైం ఉంది, సరే 5 రోజుల్లో వాడిని పట్టుకోవడానికే ట్రై చేశారు, కొన్ని విషయాలు వాళ్ళు బయటికి చెప్పట్లేదు, లవ్ జిహాద్ ఉందా లేదా చెప్పట్లేదు, ఇతనికి పోలీసులతో ఉన్న సంబంధాల గురించి చెప్పట్లేదు, అట్లాగే విజయసాయి రెడ్డి చేస్తున్న 9 మంది టెర్రరిస్టులతో ఇతనికి లింకులు ఉందనేది చెప్పట్లేదు, ఇవన్నీ వాళ్ళు చెప్పట్లేదు. సో వాళ్ళు ఇప్పుడు ఛార్జ్షీట్ వేసే లోపల అతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అతన్ని చంపేసి ఒక డ్రామా ఆడి కేసును క్లోజ్ చేసేస్తారా, లేకపోతే అతన్ని బతికించి అతని నెట్వర్క్ని బ్యాక్గ్రౌండ్ని మొత్తం వెలికి తీస్తారా, పోలీసుల్లో కూడా అతనికి సపోర్ట్ చేసి ఉంటే దాన్ని కూడా బయటకు వస్తాయా అన్న యాంగిల్ చూడాలి, ఏం చేస్తారని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. వీడు సాదిక్ అనేవాడు మెల్లగా రియోతో మంచిగా ఉంటూ వాడిని ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ మెల్లగా వీళ్ళ ఫ్యామిలీ విషయాలు రాబట్టాడు. అంటే రియో బిగినింగ్లోనే ఈ మీద కన్నేశాడు, ఈమె తీసుకెళ్తే ఈమె యంగ్గా ఉంది బాగుంది అని కన్నేసి ఒక ప్లాన్డ్గా ఆమెని ట్రాప్ చేయడానికి వీడు సాదిక్ అనేవాడు ప్లాన్ చేసుకున్నాడు, రియో ద్వారా ఆమెని ట్రాక్ చేశాడు, అదే ఆమె రాసింది. రియోకి అన్ని మంచిగా చెప్తూ వాళ్ళ నాన్న గురించి విషయాలన్నీ కనుక్కున్నాడు, వాళ్ళ నాన్నకి
భార్యతో సరిగా సంబంధాలు లేవు, కొడుకుతో కూడా సరిగా లేవు. పైగా ఎక్కువ రోజులు అతను బయటికి వెళ్తూ ఉంటాడు. ఇది అర్థమైంది. అంటే ఈమెను మనం ట్రై చేస్తే పడుతుంది అనేది అంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మాయిని ట్రాప్ చేయడంలో. సో ఒక సిస్టమేటిక్గా ట్రాప్ చేశాడనేది ఈమె లెటర్లో క్లియర్గా ఉంది. సో ఒకసారి భర్తతో విడిపోదామని లాయర్తో, ఎందుకంటే దీంట్లో ఇంకొక చోట కూడా రాసింది విడాకులు భర్త ఇప్పటి నుంచి అడుగుతున్నాడని. అంటే వీళ్ళకిద్దరి మధ్య సరిగా లేదు, విడాకుల వరకు కూడా వీళ్ళు వెళ్ళారు. ఈమె ఒక లాయర్తో మాట్లాడుతుంటే ఈ సాదిక్ విన్నాడు. అంటే ఈమె భర్తతో విడిపోబోతుంది, మనం ఈజీగా ఈమె టార్గెట్ మనం ఎంచుకోవచ్చు, ఈమె వల్నరబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు పడిపోతుందని వాడు ముందుగా అన్ని రకాలుగా స్టడీ చేసి మెల్లగా ట్రాక్ చేశాడు. సో అది విన్నాక వాడు నేను నీకు అండగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను ఇవన్నీ ఆమెకు చెప్పాడు. ఆమెకి భర్త నుంచి విడిపోవాలని ఉంది, ఏదో ఎవరిదో ఒక మద్దతు కావాలి, ఒక స్నేహం కావాలి. ఎందుకంటే తను లోన్లీగా ఉంది, కొడుకు కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఇతను కొడుకుని బాగా చూసుకుంటున్నాడు, కొడుకు కూడా సాదిక్ అంటే చాలా ఇష్టపడుతున్నాడు. సో తనకు కూడా తన పట్ల కూడా కేరింగ్ ఉన్నాడు, పైగా ఒక పవర్ఫుల్ వ్యక్తి, సంబంధాలు బాగున్నాయి. ఇవన్నీ ఆమెకి ఐడియల్గా కనిపించాయి. సో ఆమె ఇక్కడ కానీ ఆమె కొద్దిగా ఆగి ఉంటే ఇంకొంత బెటర్గా